అలాగే ఇంకొకటి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను థ్రెడ్ అనేది ఈ విధంగా చుట్టుకున్నాను కదా, చుట్టుకొని దీని దగ్గరలోనే మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి 3 చైన్స్ ఉంటాయి. 3 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. అలాగే మళ్ళీ 2 చైన్స్ ఉంటాయి. 2 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ 2 చైన్స్ అనేది తీసుకోవాలి. 1 2 తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ థ్రెడ్ అనేది అయిపోతూ ఉంటుందండి. ఈ విధంగా చుట్టుకుంటూ రావాలి. ఇది మనకి మెయిన్ ఫింగర్ అనమాట. ఈ ఫింగర్తోనే వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 2 చైన్స్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకొక చైన్ అనేది ఇలా తిప్పుకొని దీనికి సమానంగా చూసుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ థ్రెడ్ అనేది పైకి తెచ్చుకోవాలి. ఈ విధంగా పోగులు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మనము మళ్ళీ 2 చైన్స్లో నుంచి 1 చైన్ తెచ్చుకోవాలి. అలాగే 2 చైన్స్లో నుంచి 1 చైన్ అనేది తెచ్చుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ 1 చైన్ అనేది తిప్పుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత